30 నుండి 50 మధ్య ఏజ్లో ఇల్లు కొనడం అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, అది జీవితానికి ఒక బలమైన ఆధారం. ఈ స్టేజ్లో తీసుకున్న డెసిషన్ మీ నెక్స్ట్ 15 to 20 ఇయర్స్ని షేప్ చేస్తుంది. మీరు ఆల్రెడీ సెటిల్ అయ్యారు, మీ లైఫ్లో చాలా క్లారిటీ ఉంది. కానీ ఇల్లు డెసిషన్ దగ్గర మాత్రం అందరికీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అది నార్మల్. ఈ ఏజ్లో మనం ఎక్స్పెరిమెంట్ చెయ్యం. మనకి ఆల్రెడీ జాబ్ ప్యాటర్న్ తెలుసు, ఇన్కమ్ కెపాసిటీ తెలుసు, కిడ్స్ స్కూల్ ప్రయారిటీ తెలుసు, పేరెంట్స్ కంఫర్ట్ ఇంపార్టెంట్ అని కూడా తెలుసు. బ్యాచిలర్ ఫేజ్లా కాదు, జస్ట్ ఎగ్జైట్మెంట్ కోసం డెసిషన్ తీసుకోవడం జరగదు. ఈ స్టేజ్లో మనం స్టెబిలిటీ కోసం డిసైడ్ చేస్తాం. ఇల్లు అంటే లొకేషన్ కాదు, ఇల్లు అంటే మన ఫ్యామిలీ బేస్. రెంట్లో కంఫర్టబుల్గా ఉండవచ్చు, గుడ్ ఫ్లాట్, గుడ్ ఓనర్, గుడ్ ఏరియా. కానీ సబ్కాన్షియస్లో ఒక థాట్ ఉంటుంది, ఇది మన పర్మనెంట్ కాదు అని. ఫర్నిచర్ మన దగ్గర ఉంటుంది కానీ ఆ గోడలు మనవి కావు. పార్కింగ్ మన దగ్గర ఉంటుంది కానీ అడ్రస్ మనది కాదు. అది చిన్న డిఫరెన్స్ లాగా అనిపించవచ్చు కానీ లైఫ్ స్టేజ్లో చాలా పెద్ద డిఫరెన్స్. రీసెంట్గా ఒక కపుల్ కలిశారు. అప్రాక్సిమేట్లీ 12 ఇయర్స్ మ్యారేజ్. రెంట్లో కంఫర్టబుల్గా ఉన్నారు, ఇన్కమ్ స్టేబుల్, సేవింగ్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. నేను అడిగాను, ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారని. హస్బెండ్ చెప్పాడు, ప్రాజెక్ట్ డిసైడ్ చేయలేకపోతున్నాం. వైఫ్ ఏమో కామ్గా ఒక లైన్ చెప్పింది, మా డాటర్ 5th క్లాస్కి వచ్చింది, ఇంకో 2 ఇయర్స్లో స్కూలు చేంజ్ చేయలేం అని. వాళ్ళ ప్రాబ్లం బడ్జెట్ కాదు, లోన్ ఫియర్ కాదు, వాళ్ళ ప్రాబ్లం క్లారిటీ పోస్ట్పోన్ చేయడం. ఒక 30 మినిట్స్ డిస్కషన్ తర్వాత వాళ్ళు చూస్ చేసింది ప్రాజెక్ట్ కాదు, వాళ్ళు ప్రయారిటీ చూస్ చేశారు. స్కూల్ రేడియస్, ట్రావెల్ కన్వీనియన్స్, కమ్యూనిటీ టైప్, డెసిషన్ ఇమీడియట్గా వచ్చింది. ప్రాబ్లం ప్రాజెక్ట్లో చాలాసార్లు ఉండదు, ప్రాబ్లం ఫిల్టర్లో ఉంటుంది. మీరు కంపేర్ చేస్తారు, ప్రైస్, ఎమ్యూనిటీస్, ఫ్లోర్ ప్లాన్, ఆఫర్స్. కానీ ఈ స్టేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్టర్ ఏంటో తెలుసా? మన లైఫ్ ఎలా ఫ్లో అవుతుంది, మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, ట్రావెల్ ఎలా ఉంటుంది, వీకెండ్ ఎలా ఉంటుంది, పేరెంట్స్ విజిట్ ఈజీగా ఉంటుందా, కిడ్స్ సేఫా. క్లారిటీ అక్కడే స్టార్ట్ అవుతుంది. లైఫ్లో కొన్ని డెసిషన్స్ పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తే ఇంకా క్లియర్ అవ్వవు. అవి రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేసినప్పుడే క్లియర్ అవుతాయి. క్లారిటీ అంటే పర్ఫెక్ట్ ఆప్షన్ దొరకటం కాదు, మీ లైఫ్ స్టేజ్కి లీస్ట్ ఫ్రిక్షన్ క్రియేట్ చేసే ఆప్షన్ని యాక్సెప్ట్ చేయటం. మనం ఎక్కడ ఉంటాం అనేది కాదు, మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. నేను ప్రాజెక్ట్ సజెస్ట్ చేసేటప్పుడు స్క్వేర్ ఫీట్ కన్నా ఫ్యామిలీ స్టేజ్ చూస్తాను. కొన్ని ఫ్యామిలీస్కి హై రైజ్ సూట్ అవుతుంది, కొంతమందికి మిడ్ సైజ్ గేటెడ్ కమ్యూనిటీ బెటర్, కొంతమందికి ఎర్లీ స్టేజ్ ప్రైస్ అడ్వాంటేజ్ రైట్ అయితే మరికొంతమందికి రెడీ టు మూవ్ పీస్ ఇంపార్టెంట్. అందరూ కొన్న ప్రాజెక్ట్ మీకు సూట్ అవ్వాలని లేదు, మీ స్టేజ్కి సూట్ అయ్యే ప్రాజెక్ట్ ఇంపార్టెంట్. మీరు 30 to 50 మధ్య ఏజ్లో సెల్ఫ్ యూజ్ కోసం ఆలోచిస్తున్నారా అంటే కంపారిజన్ లిస్ట్ కాదు, క్లారిటీ కన్వర్జేషన్ కావాలి. మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. 30 మినిట్స్ కామ్ డిస్కషన్ తర్వాత మీ స్టేజ్కి సూట్ అయ్యే ఆప్షన్స్ క్లియర్ చేద్దాం. డెసిషన్ మీ దగ్గరే ఉంటుంది, క్లారిటీ మాత్రం డిలే చేయకండి.